విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, అదేవిధంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ రోజున తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీ కూటమిని ఉద్దేశించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా అడ్డుకుంటాము అని హామీ ఇచ్చారు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వము ముక్కలు చేసి అమ్మేసి లేకపోతే ప్రైవేటీకరించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఎందుకు అధికార పక్షం వాళ్ళు మాట్లాడటం లేదు అనేటువంటి. అయితే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు మాట్లాడాల్సింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమో కాదు మాట్లాడాల్సింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళు హామీ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో మేము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించబోము, కేంద్రం ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తే అడ్డుకుంటాము అని ప్రజలకి మీరు స్పష్టమైన హామీ ఇవ్వాలి. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ అధికారంలో ఉంది కదా. మరి మీ ప్రభుత్వమే ఇక్కడ ప్రైవేటీకరిస్తుంటే మరి మీరు చూస్తూ ఊరుకుంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఎలా నెరవేర్చినట్టు? మీరు పార్టీలో వాళ్ళు కాదు మాకు హామీ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రజలకి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఇవ్వాలి హామీ అనేది. దాని మీద బొత్స సత్యనారాయణ మాట్లాడారు. దాని మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు, అదేవిధంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రెస్పాండ్ అయ్యారు. మేము ఖచ్చితంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా మా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. మేము ఇప్పుడు కాదు, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే, అంటే తాను ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు ఎర్రవనాయుడు మేమందరం కూడా కలిసి వెళ్ళి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పుడు నిధులు తీసుకొచ్చాము. ఆ విధమైనటువంటి ప్రయత్నాలు మేము చేసాం. మా దగ్గర నిజాయితీ ఉంది. ఎప్పుడూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి అండగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధమైనటువంటి రాజకీయాలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మేము చేయటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ వ్యవహారం రాజకీయం, కానీ మాకు ఇది ఒక సెంటిమెంటు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రాణత్యాగాలతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకున్నారు. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితిలో కూడా ప్రైవేటీకరించకుండా మేము మా ప్రభుత్వం వైపు నుంచి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామనేటువంటి విధంగా గంటా శ్రీనివాసరావు చెప్పారు. నేను పల్లా శ్రీనివాస్ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కార్మికులు, అదేవిధంగా అప్పుడు భూములు ఇచ్చినటువంటి రైతులు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడాడు. ఎట్టి పరిస్థితిలో కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మూతపడకుండా మేము చూసుకుంటాము, ఇక్కడ అసలు ప్రైవేటీకరించకుండా అలాంటి చర్యలకు అవకాశం లేకుండా మేము చూస్తాము. ఒకవేళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి అన్యాయం జరిగితే, కార్మికులకి అన్యాయం జరిగితే తాను రాజకీయంగా సన్యాసం చేస్తాను, రాజకీయాలు వదిలేస్తాను అనేటువంటి విధంగా కూడా పల్లా శ్రీనివాస్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల సమయంలో ప్రజల్ని గాజువాకలో పల్లా శ్రీనివాసును గెలిపించండి, ఎంపీగా విశాఖ ఎంపీగా భరత్ను గెలిపించండి అని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా మేము కాపాడుతామనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ఆ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాడు. గాజువాకలో పల్లా శ్రీనివాస్కి బహుశా రాష్ట్రంలో అసలు ఏ నియోజకవర్గంలో రానంత మెజారిటీ, హయ్యెస్ట్ మెజారిటీ, చంద్రబాబు లోకేష్ కన్నా కూడా ఎక్కువ మెజారిటీ వచ్చింది పల్లా శ్రీనివాస్కి. మరి అంత మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజలు, అదేవిధంగా ఎంపీని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని గెలిపించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రాకుండా ఈ విషయము కేవలము హామీలకే పరిమితం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక స్పష్టమైనటువంటి హామీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించబోము అనేటువంటి హామీని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇక్కడికి ఆల్రెడీ ఈ వివాదం వచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, ఆయన కర్ణాటక మాజీ సీఎం కూడా, ఆయన వచ్చారు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి వచ్చారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో మేము కేంద్రానికి ఒక నివేదిక ఇస్తాము,
కేంద్రం దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిదే చెప్పారు తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టమైనటువంటి ప్రకటన ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి చేయలే. బీజేపీ వాళ్ళు మాత్రం కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము డిజిన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు ఉపసంహరణ విషయంలో ముందుకే వెళ్తాం తప్ప వెనక్కి వెళ్ళాం అనేటువంటి విషయాన్నే వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ విషయంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ ఒక స్పష్టమైన హామీ కేంద్రం నుంచి తీసుకొస్తారా చూడాలి.